పాటలేని రెడ్డి అని చెప్పిండ్రు. నా అల్లుడు నా చిన్న మనమడు 8 పిల్లగాడు బతికిండు, 8 నెలల పిల్లగాడు బతికిండు. మాకు ఘోరంగా ఇది, మేము అసలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మా కుటుంబం, నాకు 2 కూతురులే, పెద్ద కూతురు కూడా అమెరికాలోనే ఉంటుంది. అప్పటిదాకా వాళ్ళు కలుసుకునే ఉన్నారంట. ఎడుకో పోయినరు, సెలవు అని చెప్పి ఎక్కువ పోయినరు. చచ్చిపోయినా చిన్నగా ఈ పిల్లగాడు కూడా అరవింద్ కూడా వాళ్ళ పెద్ద వాళ్ళ దాంట్లో బండిలో ఉండనంట. బండ్లకెళ్ళి దింపుకొని దీంట్లో దింపుకోరు, వీళ్ళు దిక్కుకోవాలి వాళ్ళు దిక్కుకోవాలి. దిప్పుకున్నాక 15 నిమిషాలకే యాక్సిడెంట్ అయిందంట. పిల్లగాడు అందులో ఉన్న బతికేటోడు వాడు కూడా. ఏం చేస్తాం, మా కర్మ. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చే పరిస్థితి కూడా లేదంటారు. ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేదు, కానీ ఇక్కడ డ్యామేజ్ ఎక్కువైంది తేమంటారు. మేమే పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, టికెట్లకు ప్రయత్నం చేస్తున్నాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, అయితే తెలంగాణ వాసులు ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అసలు ఎప్పుడు జరిగింది ఈ ఘటన, డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకి ప్రగతిరెడ్డి కుటుంబ సభ్యులకి అమెరికా నుంచి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. నిన్న హాలిడే కావడంతో బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో ఒక కంటైనర్ వచ్చి ప్రగతిరెడ్డి, అదేవిధంగా వాళ్ళ భర్త, ఆమె అత్త, 2 కొడుకులతో కలిసి కార్లో వెళ్తుండగా ఒకసారిగా వెహికల్ వచ్చి ఢీకొట్టడంతో స్పాట్ లోనే 3 కూడా మృతి చెందడం జరిగింది. భర్త, చిన్న కుమారుడు 2కి గాయాలు కావడంతో వారిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ప్రగతిరెడ్డితో పాటు ఆమె కొడుకు 6 సంవత్సరాల కొడుకు అరవింద్, అదేవిధంగా తన అత్త సునీత కూడా స్పాట్ లోనే మృతి చెందారు. ఇక రోహిత్ రెడ్డి, ఆయన చిన్న కుమారుడు 8 నెలల చిన్న కుమారుడు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అయితే ప్రగతిరెడ్డి సోదరి కూడా అమెరికాలోనే ఉంటుంది. వారంతా నిన్న సెలవు కావడంతో ఒక రెస్టారెంట్ లో కలిసి లంచ్ చేసిన తర్వాత వేరే అంటే నివాస ప్రాంతాలు వేరేగా ఉండడంతో వేరే వేరే రూట్లో ప్రయాణం చేస్తున్న ఒక 15 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు, టేకులపల్లిలో ఉన్నటువంటి ప్రగతిరెడ్డి తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రగతి తల్లిదండ్రులు కూడా అమెరికాకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము, టికెట్లు బుక్ అయిన తర్వాత అమెరికాకు వెళ్తాము. అయితే 2016లో తమ కూతురికి వివాహం జరిగింది. అప్పటి నుండి అక్కడ సెటిల్ అయిపోయి 2 కూడా కూతురు అల్లుడు జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. తనకు 2 కూతుర్లు, చిన్న కూతురు కూడా అమెరికాలోనే ఉంటుంది. ఆమె కూడా అక్కడే పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడే జాబ్ చేస్తుంది అని చెప్పేసి కూడా ప్రగతిరెడ్డి తండ్రి చెప్పడం జరిగింది. అయితే షాద్ నగర్ టేకులపల్లికి సంబంధించిన విలేజ్లో ఉండేవాళ్ళు అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళి అక్కడే ఉన్నటువంటి రోహిత్ రెడ్డి సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ కావడం, అక్కడే అమెరికాలో ఆయన స్థిరపడి ఉండడంతో అక్కడే హైదరాబాద్లో వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ అమెరికాలోకి వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యి 2 కూడా జాబ్ చేస్తున్నారు. నిన్న సెలవు కావడంతోనే కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అసలు ఏ విధంగా ప్రమాదం జరిగింది, రాంగ్ రూట్లో కంటైనర్ వచ్చి వీరిని ఢీకొట్టిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. ఆ కంటైనర్ ఢీకోవడం వల్లనే ఆ ప్రమాద తీవ్రత పెరిగి అక్కడ 3 కూడా కోడలు, అదేవిధంగా అత్త, మనమడు 3 స్పాట్లో చనిపోవడం జరిగింది. 8 నెలల కొడుకు, భర్త రోహిత్ రెడ్డి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియలేదు, ఇంతవరకు మాకు చెప్పారని చెప్పేసి కూడా తన చిన్న కూతురు కూడా అక్కడే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళే అల్లుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ కొడుకు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కాబట్టి వాళ్ళు కోలుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇలాంటి విషాద ఘటన ఒకేసారి అంటే కుటుంబంలో అత్త, కోడలు, మనమడు 3 కూడా స్పాట్లో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేసినట్టు తెలుస్తుంది. ఆ కుటుంబంలో కూడా ఇక్కడ టేకులపల్లి గ్రామంలో ఏదైతే ప్రగతిరెడ్డి కుటుంబ సభ్యులు వాళ్ళ తండ్రి, తల్లి, అదేవిధంగా బంధువులు అందరూ కూడా అక్కడికి వాళ్ళని ఓదార్చడానికి కుటుంబ సభ్యుల విషయం తెలుసుకొని అక్కడికి రావడం జరిగింది. ఎంతో కష్టపడి చదువుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకొని అమెరికాలోనే సెటిల్ అయిపోయి అక్కడే ప్రశాంతంగా ఉంటున్న కుటుంబంలో ఒక్కసారిగా ఈ రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపిందని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకి 2 కూతుర్లను కూడా అమెరికాకే ఇచ్చి పెళ్లి చేసి అక్కడికి పంపించానని చెప్పేసి, కానీ ప్రగతిరెడ్డి ఇలా చనిపోవడం 15 నిమిషాల ముందు అంటే యాక్సిడెంట్కి ఒక 15 నిమిషాల ముందు ఎవరైతే రోహిత్ రెడ్డితో పాటు వాళ్ళ మరదలు కూడా అక్కడే ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ కుటుంబ సభ్యులు రెస్టారెంట్లో లంచ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. వీరు ప్రగతిరెడ్డి కుటుంబ సభ్యులు కూడా అమెరికాకు బయలుదేరి ఈరోజు వెళ్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, అల్లుని పరిస్థితి ఏ విధంగా ఉంది, కొడుకు చిన్న మనమడు అంటే 8 నెలల బాబు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నట్టు చెప్తున్నారు.
ప్రమాద తీవ్రత కూడా, ఎందుకంటే అత్యంత వేగంగా వచ్చి కంటైనర్ ఢీకొట్టడంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ముగ్గురు కూడా స్పాట్లోనే మృతి చెందారని చెప్తున్నారు. అమెరికా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇంకా సమాచారం ఇవ్వలేదు, ఇంకా ఎలాంటి సమాచారం ఉంది, అసలు ఏం జరిగిందనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి బంధువులను కూడా రోహిత్ రెడ్డి దగ్గరికి పంపించి ఆయనకు ఆరోగ్య పరిస్థితికి కూడా చూడాలి, అక్కడ హాస్పిటల్ వైద్యులకు సంబంధించి మాట్లాడాలని చెప్పేసి కూడా వాళ్ళు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని అమెరికాకు పంపించి ఇలా కూతురు శవమై ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో ఇలాంటి వార్త తెలవడంతో ఆ ప్రగతి తల్లిదండ్రులు అయితే కన్నూరు మున్నూరుగా విలిపిస్తున్నారు. ఇలాంటి విషయాలు అంటే ఆ కొడుకు, తల్లి, అత్త ముగ్గురు చనిపోవడం, అదేవిధంగా చిన్న బాబు 8 నెలల బాబు హాస్పిటల్లో చికిత్స పొందుతుండడం, తండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు కూడా గత 12 ఏళ్ల నుంచి కూడా అక్కడే జాబ్ చేస్తున్నారు అమెరికాలో. ఇద్దరు మంచిగా స్థిరపడ్డారు, మంచిగా ఉన్నారు అనుకునే తరుణంలోనే ఇలాంటి వార్త తెలుసుకొని శోక సముద్రంలో మునిగామని చెప్పేసి కూడా ప్రగతి తల్లిదండ్రులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా అందరూ విషయం తెలుసుకొని టేకుల పెళ్లికి చేరుకొని మొత్తం అసలు ఈ ప్రమాదానికి సంబంధించి అడిగి తెలుసుకుంటున్నారు. వారందరూ కూడా వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కానీ రేపు ప్రగతిరెడ్డి కుటుంబ సభ్యులు కూడా అమెరికాకు బయలుదేరి వెళ్తామని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సురేష్, మరి రోహిత్ రెడ్డి అలానే చిన్న కుమారుడు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు, వారికి కూడా తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. వారి పరిస్థితి ఎలా ఉంది? అలానే మరి రోహిత్ రెడ్డికి అసలు తెలుసా, తన సొంత కుటుంబంలో ముగ్గురు మృతి చెందిన విషయం అసలు రోహిత్ రెడ్డికి తెలుసా? అంటే ప్రమాదం అందరూ ఒక కుటుంబ సభ్యులు నిన్న హాలిడే కావడంతో అక్కడే ఉన్న బంధువులను కలుసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న తరుణంలోనే ప్రమాదం జరిగింది. రోహిత్ రెడ్డి కూడా కార్ స్వయంగా రోహిత్ రెడ్డి డ్రైవ్ చేస్తున్నారు. ముందు చిన్న కొడుకుతో పాటు భార్య కూర్చుందని చెప్తున్నారు. వెనకాల ఆ అత్త, అదేవిధంగా ఆమె ఇంకో కొడుకు కూర్చున్నారు. కానీ రోహిత్ రెడ్డికి, చిన్న కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం వాళ్ళు ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఒక కంటైనరు రాంగ్ రూట్లో వచ్చి అతి వేగంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ప్రగతిరెడ్డి తండ్రికి అక్కడే ఉన్న చిన్న కూతురు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. వారు ఆ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీరు స్పాట్లోనే మృతి చెందారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రోహిత్ రెడ్డి కారులోనే ఉన్నారు, అతనికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ హాస్పిటల్ ఇద్దరు గాయపడ్డారు కాబట్టి వారిని ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరి ముగ్గురు చనిపోయారు. వారికి సంబంధించి విషయం ఇంకా తెలుసా తెలియదు అనేది కూడా స్పష్టత లేదు. ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కానీ ఒకే కుటుంబంలో ముగ్గురు ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వాళ్ళ సొంత గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో కష్టపడి హైదరాబాద్లో చిన్నప్పటి నుండి చదువుకొని ఆ తర్వాత ఎంఎస్ చేయడానికి అక్కడికి వెళ్ళి అక్కడే స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రగతిరెడ్డితో పాటు రోహిత్ రెడ్డి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి అక్కడే ఇల్లు కొనుక్కొని వాళ్ళ తల్లిని కూడా అక్కడే తీసుకెళ్లి అక్కడే ఉంటున్నారు. ఇలా నిన్న బయటికి వెళ్ళి ఇంటికి వెళ్తున్న తరుణంలో ఈ ఘటన జరగడంతో ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ప్రగతిరెడ్డి కుటుంబ సభ్యులకి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతోనే ఈ విషయం బయటకు వచ్చిందని చెప్తున్నారు. ఇంకా అసలు పూర్తి వివరాలు కూడా ఇంకా మాకేం తెలియట్లేదు. కాబట్టి అన్ని అక్కడ ఉన్న బంధువులని ఆ స్పాట్కి వెళ్ళి అల్లుడి పరిస్థితి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కాబట్టి వారికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి కూడా అక్కడే ఉన్న వారికి సంబంధించిన బంధువులు, స్నేహితులను కూడా కోరినట్టు తెలుస్తుంది. వీరు కూడా వీలైనంత త్వరగా టికెట్స్ దొరకగానే అమెరికాకు బయలుదేరి వెళ్ళిపోతామని చెప్పేసి కూడా ప్రగతిరెడ్డి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే రోహిత్ రెడ్డి, అతని చిన్న కుమారుడి ఆరోగ్య పరిస్థితి కూడా అంటే తీవ్ర గాయాలయ్యాయి కాబట్టి వారి పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉన్నట్టు చెప్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లోరిడాలో తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా కొందర్పు మండలం టేకులపల్లి వాసులైన ప్రగతి రెడ్డి, ఆమె పెద్ద కుమారుడు అత్త సునీత అప్పటికప్పుడే స్పాట్లో మృతి చెందారు. ఇక ఈ ప్రమాదంలో ప్రగతి రెడ్డి చిన్న కుమారుడు భర్త రోహిత్ రెడ్డి కూడా తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే తమ గ్రామ వాసులంతా జీవితం ఇలా విషాదకరంగా ముగియడంతో టేకులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 15 సంవత్సరాల క్రితమే అమెరికాకు వలస వెళ్లినట్లు కూడా వారి బంధువులు చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే నిన్న ఆదివారం కావస్తుండడంతో కుటుంబంతో ఆనందంగా గడపాలని ఒక హోటల్కి వెళ్లి తిరిగి వస్తుండగా కూడా ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక ఈ దారుణంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ పరిణామంలో వారి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. 4 గంటలకు ఫోన్ వచ్చింది. మా వియంకుడు అన్నయ్య ఫోన్ చేసి యాక్సిడెంట్ అయింది, ఘోరం జరిగింది చెల్లెమ్మ
చెప్పిండు స్పాట్లోనే చెప్పిండు. అంటే ఎప్పుడు వెళ్ళిండ్రమ్మా?